తాతగారికి వందనం. హాయ్, హలో, నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ముందుగా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు. గత ఒక సంవత్సర కాలంగా ఈటీవీ ప్లస్ లో ఎన్నో గేమ్ షోస్, ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్ తో మీరందరూ ఫుల్ గా ఎంటర్టైన్ అయిపోతూ ఉన్నారు. మరి ఈ యానివర్సరీ స్పెషల్ గా మీ ముందుకు వచ్చేస్తుంది ఈ జంక్షన్. ఈ అంటే ఏంటో తెలుసా? ఈ అంటే ఏముందక్క? ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇల్లాలు. నా కాపురాన్ని నువ్వే చక్కదిద్దాలక్క. నా బతుకు నువ్వే చూపించాలి. ఏందే ఊర్లో చెప్పింది సరిపోలేక ఇక్కడ వచ్చి సుమాక చెప్తున్నావు. పక్కకు జరుగు. దాని బతుకు ఏమైందక్క? నా బతుకి అస్సలు బాగా లేకుండా పోయింది. నా బతుకు నువ్వే మంచిగా అయ్యేటట్టు చూడక నీకు దండం పెడతా. ఏంది మీ లొల్లేంది? సుజ్జి ఏంది టీవీ షోలో కనబడంగానే పాపులర్ అయిపోతా అనుకుంటున్నారా? ఎక్కువ చేయకు, పైట్ చినిగిపోతుంది. ఎందుకు వచ్చినావా అది చెప్పు. పైంట్ ఏమో కానీ నడుము పట్టింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూడక్క, పండక్కో పట్టు చీర వారంకోసారి షాపింగ్ అని చెప్పి మా అమ్మ మా నాన్నలతో చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే పెళ్లి అయిన తర్వాత నేత చీర కూడా కొనివ్వలేదు. పైగా ఈ కుళ్ళిన ఉల్లిపాయతో కులుకుతున్నాడు. ఏ ఇంగ్లీష్ బొమ్మ ఏంటి? నువ్వు చక్కగా ఉంటే వాడు నాతో వీళ్ళిద్దరు కలిపి నాకు గేమ్ ఆడుతున్నారు అక్క, గేమ్ ఆడుతున్నారు. నువ్వే నా నీకు దండం పెడతా. అసలు ఏంటి మీ ప్రాబ్లం? నాకేం తెలియట్లేదు. గప్పటి నుంచి కొట్లాడుతుంటే ఏం తెలియదని అంటావేంటి నువ్వు? ఎందుకు పిలిపించినావు చెప్పు. వాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తెలుసా? తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆయన పెళ్ళైనతో ప్రేమించడం నీ కళ్ళు ఏమైనా కుళ్ళిపోయాయా? వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను తప్పు ఉందా అక్క? తప్పు ఉందా చెప్పు. నీలాంటి నాకే కూసిందంట. నేను ఎవరితోనైనా కొలకొచ్చు, వాళ్ళొచ్చి కూడా నాతో కొలకొచ్చు అని. ఇంగ్లీష్ బొమ్మ తెలుగు వస్తుందా అని పట్ట పట్ట మాట్లాడకు. మూతి పళ్ళి ఏంది ఏంది మీ లొల్లేంది? ఏ గప్పటి నుంచి చూస్తున్నా నాలుక కొరుకుతున్నావు. మేడం నీకు దండం పెడతా మేడం. వీళ్ళిద్దరితో నేను పడలేకపోతున్నా. విడాకులు ఇప్పించండి మేడం. ఇది మీరు ఏం ప్రోగ్రామ్ అనుకొని వచ్చారు? ఇది బతుకుల్ని చక్కదిద్దే కార్యక్రమం కాదమ్మా. ఇది రచ్చగా ఉండే కాపురాల్ని రిపేర్ చేసే ప్రోగ్రామ్ అంతకన్నా కాదమ్మా. మరి ఇది ఏ ప్రోగ్రామ్ అక్క? ఇది ఈ జంక్షన్. ఇందులో ఏడుపులు లేవు, నవ్వులు మాత్రమే ఉన్నాయి. చేస్తున్నావా ఏంటి? లేదు, నేను యాక్టింగ్ చేస్తున్నా. నేను మేకప్ వేసుకుని అట్లా ఏడుస్తుంటే ఆపవెందుకు అంటున్నా. నువ్వు ఎందుకు ఆపవంటున్నావు? ఎప్పుడు చెప్తున్నా. పడిపోతే నా బతినామా వస్తుంది. గ్యాపించేవాని నేను ఆపడానికి. అప్పటి నుంచి ఏడుస్తుంది. మరి ఇది అంతా ఒట్టిగానేనా? ఇది ఒట్టిగానే. ఇది మా ప్రోగ్రామ్ కాదు. అదిగో అక్కడ చూడు, అక్కడ ఏమైనా మీకు అక్కలు దొరికేటువంటి అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళారనుకో వాళ్ళు మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. మా ఏడుపులు మేము ఏడుస్తుంటే కొత్తగా జంక్షన్ నా చేతికి వచ్చిందని. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఇదంతా ఇంటిలో ఉంటుంది. ఇది ఉత్తినే కాదు. అమ్మా, అయ్యో లాయర్ గారు, ఆ కాపురం అటు వెళ్ళిపోయింది. మీరు కూడా కావాలంటే అటు వెళ్ళొచ్చు. నేను ప్రోగ్రామ్ చేసుకోవాలి ఇక్కడ. తేడాను గమనించండి. మీరు తేడానా? నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళందరూ లాయర్లు కాదు, మరి స్టేషన్ మాస్టర్లు కూడా అవుతారు. ఓ, మీరు ఈ స్టేషన్ మాస్టరా? అది ఒకప్పుడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. మీకు తెలుసా ఈ స్టేషన్ ఎవరిదో? ఎవరిది? మా తాతగారిది. మీ తాతగారిదా? గిరాకీ అంటుంది. గిరాకీ ఎవరు మొదలు పెట్టిర్రు? గిరాకీ చెప్తే నేనే చేయాలి. గాడ బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు అయితే గీడ బిజినెస్ మ్యాన్ నేను. ఎవరు నువ్వు? నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పినా కదా. మొత్తం ఈడ అన్ని అమ్ముకుందామని వచ్చిన. ఈడెవరు మొత్తం ఇవ్వాలి రాలేదు. ఫస్ట్ నా స్టోరీ విను, ఆ తర్వాత నీ స్టోరీ నేను వింటాను. అది 1929. బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం. వర్షం కురుస్తున్న ఒక రాత్రి
ఒక అంబాసిడర్ కారులో కలెక్టర్ జాన్ రూదర్ఫర్డ్ మా తాతగారి ఇంటి ముందు వచ్చి ఆగారు. ఆయన చేతులు పట్టుకున్నారు, ప్రాధేయపడ్డారు. మాకు ట్రాకులు వేసుకోవడానికి చోటు లేదు, ప్లాట్ఫామ్ కట్టుకోవడానికి అంతకన్నా లేదు, మీ ఫామ్ హౌస్ మాకు ఇవ్వండి అని అడిగారు. మా తాతగారు కర్ణుడికి కజిన్ కాబట్టి టేక్ ఇట్ అని రాసిచ్చారు. నేను దుర్యోధనుడికి కజిన్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రాయించుకున్నాను. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నాది, ఇక్కడ సర్వ హక్కులు నావి. గెట్ అవుట్. ఈ కథ అయితే అయిపోయింది కదా, అయిపోయింది. నా కథ వినవా? ఏంటి నీ కదా? ఇప్పటి వరకు ఈ స్టేషన్ లో ఎవ్వరు రాలేదమ్మా, ఏం అమ్ముకుందామని ఎవ్వరు లేరు. ఇప్పుడైతే సెలబ్రిటీ నువ్వు వచ్చినావు కదా, ఇక మస్తు జనాలు ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు. నీకేం కావాలి దాని వల్ల? లేదమ్మా, చాయ్ బిస్కెట్ అట్లాంటివి, పల్లీలు బఠానీలు ఇవన్నీ అమ్ముకొని పైసలు సంపాదించుకోవాలి. ఏమైంది? చెప్పుకోలేని కష్టం ఉన్నది నాకు, తీర్చేటోడు లేకపోయాను. అయ్యో, ఇప్పుడు ఎట్లయినా పైసలు సంపాదించాలి, నాకు కష్టాన్ని తీర్చుకోవాలి. హార్ట్ లో హోలా? లేదు. కిడ్నీలో స్టోన్స్? అట్లా ఏమి లేవు. లివర్ డ్యామేజా? చెప్పుకోలేని బాధ అందరికి ఉంటది, నాకు లేదు. చెప్పుకోలేని బాధ అంట మగవాళ్ళతో చెప్తాడేమో, వెళ్ళు. నీతోనైనా చెప్తానమ్మా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? అందరికి ఉంటది, నాకు లేదు. ఏంటది? బొచ్చు బొచ్చు. పైసలు వస్తే విగ్గు చేయించుకుందామని. అందుకని నువ్వు స్టేషన్ లో సెలబ్రిటీస్ దగ్గర, సరే చూద్దాంలే, ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళకి చాయ్ బిస్కెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఒకటి వేసిస్తూ ఉండు. నాకు నచ్చినట్టయితే నేను నీ ఖాతాలో కొంత డబ్బులు ఇస్తాను. ఓకే, చూద్దాంలే అన్నట్టు చేద్దాంలే. చేస్తాం. ఓకే, సో ఇవాళ నుంచి ఇది మీ జంక్షన్, ఇది ఈ జంక్షన్. ఓకే, అలాగే. స్టేషన్ మాస్టర్ ఏంటారుగా మీరు? ఎస్ సార్. హలో హలో. స్టేషన్ నాది, హలో అండి. మా తాతగారు. Thank you. మీతో కొన్ని డీటెయిల్స్ మాట్లాడు. ఓకే, ముందుగా ఈ స్టేషన్ ఎవరి పేరు మీద ఉంది? మా తాతగారి పేరు మీద అండి. ఆయన పూర్తి పేరు? రావు బహదూర్ రాజా మన్నేదర్. లాగ్ వద్దు, షార్ట్ లో చెప్పండి. ఆర్బీపీ. మీరు ఆయనకి ఏమవుతారు? మనవరాల్ని. ఈ స్టేషన్ స్ట్రెంత్ ఎంత? ప్రస్తుతానికి 3. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఒకటే ఉందండి, అటువైపు కూడా ఉన్నట్టున్నా మేము అటు ఇంకా వెళ్ళలేదు. ఓకే, అడగలేదుగా, నేను అడగలేదుగా, అడిగిందని చెప్పండి. ఓకే, మీటర్ గేజా బ్రాడ్ గేజా? మీటర్ గేజేనండి. ఏది మీటర్ గేజ్? మీటర్ ఎక్కడ ఉంది చూపించండి. మీటర్ అక్కడ అది వాటర్ పంప్ అది దగ్గర. అలా ఉంది మీ పర్ఫార్మెన్స్. నువ్వు మీటర్, నువ్వు కరెక్ట్, నువ్వు మీటరే. ఇంతకీ మీరెవరు? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? మా తాతగారు. ఈ స్టేషన్ మీకు ఆయనే కదా రాసిచ్చింది? అవును. మా బామ్మ పట్టాలు నాకు రాసి. అప్పట్లో మీ తాత మా బామ్మని గోకాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మాది మామూలుగా చాలా పద్ధతి గల ఫ్యామిలీ. ఏదో మీ తాత గోకాడు కదా అని మా బామ్మ అప్పట్లో ఒప్పుకుంది, అందుకని ఆవిడకి రాసిచ్చిన పట్టాలు నాకు. మీరు మర్యాదగా మాట్లాడట్లేదు. మీరు మర్యాదగా మాట్లాడట్లేదు. మీరు ఈ స్టేషన్ ఎంత అలంకరించారు, మా ట్రాక్లను ఏమైనా అలంకరించారు? మీ దగ్గర దీనికి ప్రూఫ్ ఉందా? మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే బయటికి తీయండి. మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే నా దగ్గర 10 ప్రూఫ్లు ఉన్నాయి. తీయండి బయటికి. ఇదిగో, అప్పట్లో వాడేవారు. ఇది రాత్రిపూట పట్టాలను చూసుకుంటూ వెళ్ళడానికి. ఇది అప్పుడప్పుడు వాంతులైతే వాసన చూడొచ్చు, దాహం వేస్తే నిమ్మకాయ పిండుకుని తాగొచ్చు. ఇది ఎవరైనా అడ్డొస్తే ఇసిరి కొట్టడానికి. నువ్వు ముందు లేకండి. నువ్వు ముందు లే, ఎక్కడి నుంచి నువ్వు లే. ఏమనుకుంటున్నావు? ఇందాకటి నుంచి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మా తాత మా అమ్మమ్మ అన్నావు. మా తాత మా అమ్మమ్మ అన్నావు. ఇది నా స్టేషన్, అవి నా పట్టాలు. అయితే మీరు వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతున్నా. నేనే వెళ్ళిపోతున్నా. నేను నిజంగా వెళ్ళిపోతున్నా. నువ్వేంటి? నేను నిజంగా నేనే ఫస్ట్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. వెళ్ళిపోయాడు పిచ్చోడు. వీడు కూడా ఇక్కడే ఉంటాడా? అయితే మీకు పరిచయిస్తుడే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? స్టేషన్ కి ఎవరు వస్తున్నారో చూద్దాం ఇవాళ. యాత్రికులకి ముఖ్య గమనిక, మరికొద్దిసేపట్లో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ కృతిక ఈ జంక్షన్ నకు అల్లరి చేయడానికి వచ్చును. నాకు మస్తు గిరాకి, మస్తు గిరాకి. నేను బయట తెచ్చుకుంటా. ఎల్ఈడి తీసుకో, ఎల్ఈడి తీసుకో. పడ్డానే ఇందుమతి ప్రేమలోనా, చనిపోయిందే ఉన్నమతి గంటలోనా. పడ్డాన్ని ఇందుమతి ప్రేమలోనా, చెడిపోయింది ఉన్నమతి గంటలోనా. అల్లరాక్షరాకు కళ్ళు తిప్పుకుంటూ తిరుగుతుంటే తెల్లవారకుంట నాకు పెరుగు వచ్చే కోరి నాయనో. యాక్చువల్లీ ఆయన
బాగా స్టెప్పులు వేస్తారు అనుకుంటున్నారా? ఆయన ఈ కాల్ తీసి ముందు పెట్టారు. అదే మీరైతే 4 సార్లు ఇలా వేస్తేనే కానీ ఒక స్టెప్ అవ్వదు. అదే నరేష్ గారు ఒక కాల్ తీసి ఇలా పెట్టగానే అది ఒక స్టెప్ అయిపోయింది. వెల్కమ్ టు ఈ జంక్షన్. ఈ రోజే మా ఈ జంక్షన్ ఇనాగ్రేషన్ జరిగింది. 1929లో. ఆపండి, ఆల్రెడీ చెప్పేశారు. అదే టెలికాస్ట్ చేస్తారా మరి? అయితే ఓకే. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకు వెనక్కి వచ్చినటువంటి జంక్షన్ అండి. సో ఈ రోజే మొదలు పెడుతున్నాము. వెల్కమ్ కృతిక. థ్యాంక్ యూ. అండ్ ఈ డాన్సర్స్ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారా? హీరో హీరోయిన్లు రాగానే సిచ్యువేషన్ సాంగ్ లో డాన్సర్స్ వచ్చినట్టుగా, లేదా మీరే ఎక్కడికి వెళ్ళినా సరే డాన్సర్స్ ని వేసుకుని వచ్చేస్తూ ఉంటారా? లేదు వీళ్ళు ఇక్కడే పరిచయం అయ్యారు. హలో, అవునా? వాళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చారు, మనం ఇది అయిపోగానే డబ్బులు ఇవ్వాలి. డబ్బులకి ఎవరయ్యా మాట్లాడమన్నది? నా దగ్గర ఉందనుకున్నావా, మా తాత దగ్గర ఉందనుకున్నావా? ఈ తాత ఇస్తానని చెప్పారంట. ఇస్తాను. ఓకే, ఇస్తాను. మీరు మెల్లిగా వెళ్ళండి. సో ఇంట్లో దయ్యం నాకేంటి భయం, నాకేం భయం. నాకేం భయం. ఇది యాక్చువల్లీ మా ఆయన క్యాప్షన్. రాజీవ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసి టైటిల్ పెట్టుకున్నామండి. నేనేదో సరదాగా బయటకు వచ్చి మాతో చెప్తా ఉంటారు కదా ఇంట్లో పరిస్థితి ఏంటి అది ఇదని. ఏమో మీ ఇంట్లో కూడా ఇన్స్పిరేషన్ ఉందేమో అని నాకు ఫీలింగ్. అంటే ఈ మధ్య మీకు చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి రాజీవ్ గారు. ఓకే, ఎనీవే ఇవాళ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈటీవీ ప్లస్ మొదలెట్టి 1 సంవత్సరం అవుతుంది. ఈటీవీ ప్లస్ లో మంచి మంచి ఎనర్జెటిక్ గేమ్ షోస్, సీరియల్స్ చాలా వస్తూ ఉన్నాయి. అండ్ ఈ రోజు నుంచి మేము కూడా వస్తున్నాం. హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ ప్లస్. అంటే తెలియని సంతోషాలకి నువ్వొక ఎగ్జాంపుల్. నిన్నే బ్రతకాలో గూడు, నిన్నే తాగాలో రెప్పు, నీలో పవరును కాస్త తనకిమ్మంటూ. ముందుగా ఈటీవీ ప్లస్ యాజమాన్యానికి అలాగే ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కి పనిచేసే స్టాఫ్ అందరికి 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్. ఇలాగే ఎన్నో మైల్ స్టోన్స్ ఇంకా ఎన్నో సంవత్సరాలు మీరు కంటిన్యూ అవ్వాలని, బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ ఈ జంక్షన్. కానీ ఒక విషయం చెప్పాలి నరేష్ గారు, ఎవరికైనా పెళ్లి తర్వాత మంచి కళ వస్తుంది. మీకు పెళ్లి తర్వాత కళ వచ్చింది, పిల్ల వచ్చిన తర్వాత ఇంకా మంచి కళ వచ్చింది మీ ఫేస్ లో. నిజంగా ఒక ఫాదర్ కళ, ఒక ఫాదర్ గ్లో. అదేంటి, నేనే ఇంకా ముసల్దాన్ని కాలేదు, మీరెందుకు అవుతారు? మీరు అలా చెప్తున్నారు, ఏదో కళ వచ్చింది ఏదో కళ వచ్చింది అంటే అందరూ ఏంటి ఇప్పుడు ఏమొచ్చింది? లేదు, మంచి గ్లో ఉంది మీ ఫేస్ లో. థ్యాంక్ యూ అండి. జనరల్లీ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అమ్మాయిలకి బాలింతరాలుగా మంచి కళ ఉంటుంది, కానీ మీకే డెలివరీ అయినంత కళ ఉంది. ఇంట్లో దయ్యం, ఎవరా దయ్యం? అది మీ సినిమా చూస్తేనే తెలుస్తుందండి. చాలా మంది దయ్యాలు ఉన్నారు ఈ సినిమాలో. మీరు ఇందులో మాంత్రికుడా? అవునండి. ఇక పాప మాంత్రికుడికి గర్ల్ ఫ్రెండ్. ఓ, ఒక హీరోయినేనా? మౌర్య అని సెకండ్ హీరోయిన్ చేసిందండి. కృతిక మౌర్య అని బోత్ హీరోయిన్స్ ఫిల్మ్. నరేష్ గారి సినిమాలంటే మేము ఫుల్ మీల్స్ లాగా ఫుల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఉంటుందిగా ఇది కూడా? అవునండి. ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు నేను చేసిన జానరాస్ అన్ని అంటే కొత్తగా ట్రై చేశానండి, స్పూఫ్స్ కానివ్వండి ఇంకోటి. బట్ ఇప్పటి వరకు నేను ట్రై చేయని జానరా కామెడీ, హారర్ కామెడీ. అంటే సారీ, హారర్ కామెడీ. షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు నీకు కామెడీలో చాలా వేరియేషన్ చేశాను, బట్ హారర్ కామెడీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఓకే. నాగేశ్వర రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాగా శివశాస్త్రి శివటపాకి ఇద్దరు ఇదివరకు మా 2 సినిమాలు చేసామండి, 2 పెద్ద హిట్లు. సో 3వ సినిమా చేద్దాం అనుకునేటప్పటికి ఇంకా అక్కడి నుంచి కథ స్టార్ట్ చేసామండి. ఇంకా అలాగా అంటే ఈ జానర్ అనుకుని దానికోసం కథ డిజైన్ చేసుకుంటాం జరిగిందండి. ఒక 8 months తర్వాత ఎవ్రీవన్ కేమ్ ఆన్ బోర్డ్ అండి. అంటే ఈ సినిమాలో ఏంటంటే నేను ఒక్కడే ఫస్ట్ టైం, నా ఒక్కడికే కాదండి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ టైం, అందరికి హారర్ కామెడీ చేయడం ఫస్ట్ టైం అండి. ఓకే, నేను కూడా చాలా హారర్ కామెడీ షోస్ చేస్తూ ఉంటాను. మీ షోలన్నీ అయ్యాక. ఓకే, అంటే నేను ఎందుకు చెప్పానంటే అప్పుడప్పుడు నేను మేకప్ లేకుండా చేసేవి హారర్ కామెడీ షోస్ అవుతూ ఉంటాయి, మిగిలినవన్నీ జనరల్ కామెడీ షోస్ అవుతుంటాయి. మీరు చాలా కాలం నుంచి ఒక హీరోయిన్ ని దగ్గరగా చూడాలనుకుంటున్నారు కదా, ఒకసారి చూసేసి మళ్ళీ దూరంగా వచ్చేయండి. మా ఇద్దరి మధ్యన దూరం అనుకున్నాం కానీ ఆవిడ ఎప్పుడు నాకు దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. హార్ట్ లో టచ్ చేశారు. చూసారా? ఆవిడ మూడ్ని బట్టి ఉంటుందంట సినిమాలు చూడడం. ఇక నిన్ను చూడడం ఏముంది చెప్పు? ప్లాట్ఫామ్ టికెట్ ఉంది సార్. ప్లాట్ఫామ్ టికెట్ తను తీసుకుంది. మీరు తీసుకున్నారా? అది నేను నా పర్స్ లో వదిలేసాను. అబ్బా అబ్బా అబ్బా, అమ్మాయిలు సగటున అబ్బాయిలతో డిన్నర్ కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టాల్సినటువంటి టైములో చెప్పేటువంటి డైలాగ్ అమ్మా. సో మీరు కూడా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదా? మరేం చేద్దాం? పనిష్మెంట్.
అంటే రూల్స్ అంటే కొంచెం రూల్స్ మాత్రం మేము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాము. బికాజ్ నేను కూడా రైల్వే ఎంప్లాయీ కూతుర్ని. ఏదైనా సరే రూల్ ఇస్ అ రూల్. మీ దగ్గర టికెట్ లేదు ఇప్పుడు, మరి చలాన్ పెనాల్టీ ఏదో ఒకటి రాయాలి. ఇది ఎవరు వాడనిది, అలా చూడొద్దు. ఒకప్పుడు చాలా మంది వాడేవారు ట్రాక్ పక్కన. మీరు ఎప్పుడైనా వాడారా? లేదండి, చూసారు ట్రైన్ వెళ్తున్నప్పుడు చాలా సార్. మీకు ఒక సంగతి చెప్పాలి, ఇది చెప్పడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ ఈ సందర్భం ఎలాగో వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. ఆ పట్టాల దగ్గర కూర్చునే వాళ్ళు ఒక ఊర్లో అంట, వాళ్ళకి మార్నింగ్ ఇంకా అక్కడే పట్టాల దగ్గరే కూర్చుంటారు. కానీ మీలాంటి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుసు కదా, అందుకని వాళ్ళు మొహం కప్పుకుంటారంట. ఇంకా మా ఊర్లో ఇంకొకరు ఉన్నారండి. ఏంటది? అంటే మొహాలు కప్పుకోరాళ్ళు. ఎవరిని అలా వస్తున్నారు, మన ట్రైన్ ఏదైనా వస్తున్నా వెనక్కి తిరిగి నుంచి ఉంటారు. ఈ మధ్య టెక్నాలజీ కొంచెం పెరిగింది. ఒక్కడు ఇంకొంచెం దూరం పడి గోదావరి లేదురా ఇప్పుడే నా వైపు నుంచి పాస్ అయిందంటున్నాడు. సో మీకు పెనాల్టీ ఏంటంటే ప్లాట్ఫామ్ టికెట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఒక 2 రకాలుగా మాకు వాడి చూపించండి. డోంట్ థింక్ ఇన్ డర్టీ మైండ్. ఏ చెంపంటే అదేనా? థింక్, ఆలోచించండి. ఆలోచన వస్తే మరుగుదొడ్డు వస్తుంది. ఇది వాజ్ గా యూజ్ చేస్తాను, ఫ్లవర్ పెడతాను. ఫ్లవర్ వాస్ గా యూజ్ చేస్తారు. ఓకే, ఇంకా పాపం ఆవిడకి ఆ ఆలోచన తప్ప ఇంకేం రావట్లేదు. డైవర్ట్ డైవర్ట్. తల మీద పెట్టి డాన్స్ చేస్తాను. ఒకసారి నడవండి. ఒక ఊర్లో ఒక అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, రాజుగారు రాజుగారు నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు వచ్చేటప్పుడు అని. అప్పుడు రాజుగారు ఏమన్నారో తెలుసా? ఈ చెంబు నిండా నువ్వు నూనె పెట్టేసుకొని రేపు నా దగ్గరికి ఒక్క చుక్క కూడా పడిపోకుండా వచ్చి కనిపించాలి అన్నారు. వాడు భయం భయంగా అలాగే వచ్చారంట. ఏమైంది అన్నారంట. ఒక్క చుక్క కూడా పడిపోలేదు రాజుగారు అన్నారంట. నిన్నెవరైనా చూసారా అని అడిగారంట. ఏమో రాజుగారు నేను వాళ్ళని చూడలేదు అన్నాడంట. సో కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండని, ఎవరి మీద పెట్టద్దు. దీనివల్ల ఈ అమ్మాయికి ఏమైనా అర్థమైందంటావా? పెట్టుకోమ్మా తల మీద. తల మీదనే. ఒకసారి అక్కడి వరకు వెళ్ళి తయారీ బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే. సరే ఇంకో రకంగా వాడి చూపించండి అయితే. మీరు ఇంకొక రకంగా వాడొచ్చు దాన్ని. మీరు ఆ ముందు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు. మేము ఫీల్ గుడ్ కోసం పట్టాలు కూడా వేసాం. లేదు, నేను శివమణి లాగా డ్రమ్స్ వాయిందాను. ఈ సినిమాలో పాట ఏమైనా మీరు పాడుతూ వాయిస్తే బాగుంటుంది. ఇప్పుడు దీనివల్ల మీకు ఏం నేర్చుకున్నారు? మీరు రైల్వే స్టేషన్ లో ఎక్కువ తిరిగారని అర్థమవుతుంది నాకు. ఇప్పుడు పెనాల్టీ కూడా అయిపోయింది కాబట్టి ఆయన పాప బాగానే జెన్యున్ గా వాయించారు. మీకు మ్యూజిక్ టచ్ కూడా ఉన్నట్టుంది. ఏం లేదండి, ఎప్పుడు పాటలు పాడతాం అలాంటి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదండి, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కి వెళ్ళలేదు. ఈ మధ్య హీరోలు అందరూ పాడుతున్నారు కదా, మీకు పాడాలనిపించట్లేదా? అంటే సింగర్స్ కి లైఫ్ ఇద్దామని నేను పాడుతున్నాను. ఓ నాలాగే సేమ్. మీరు? నాకు అసలు మూడ్ని బట్టి పాట వింటారు. పాట వింటాను, పాట అసలు పాడను. అంటే వీడు ఎలా ఉంటది అంటే వీళ్ళందరిది ఒక కల్చర్ అండి. అంటే ఒక పబ్ ఎక్కడికి వెళ్తే అంటే గట్టిగా రాక్ యూ తప్ప ఇంకేమీ రాదు. అంటే సడన్ గా మ్యూజిక్ కట్టేస్తే 90% సగం మంది దొరికిపోతారు. ఈ రోజు నరేష్ గారు అండ్ కృతిక వచ్చారు మన ఈ జంక్షన్ కి. మా మనుషులు దోశ. అబ్బా అబ్బా, ఆమెనే చూసిన సార్ కూడా ఉన్నాడు. అందరికీ ఉన్నది నాకే. ఏంటిది? జుట్టు పొట్టు. అదే సార్.
నాకు ఎట్లయినా సరే జుట్టు లేదు విగ్గు చేయించుకోవాలని నాన్న సాకిరి చేస్తున్నా దొరికిన అన్ని అమ్ముతాను. నేను ఎలాగైనా ట్రై చేసి నీ విగ్గు కోసం కావాల్సిన డబ్బులు సేకరిస్తాను. సేకరిస్తాడా? వీడి పేరు తింగరం అండి. పాపం ఎక్కడ ప్రాస వాడాలో తెలియదు, ఎక్కడ వాడకూడదో తెలియదు. సార్ నాకు మా అయ్య ఒక్కటే ముచ్చట చెప్పాడు సార్, నువ్వు అల్లరి చేయకురా బిడ్డ, జీవితం మొత్తం ఖరాబ్ అవుతుంది. మీరు అల్లరి చేసిన హీరోయిన్ సార్ నాకు అర్థమైతలేదు. ఏం తెచ్చావు ఇవాళ? ప్రోడక్ట్ ఏంటి? దోశ. ఏంటి ఆఫ్టర్ ఆల్ దోశ? ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ దోశ కాదు మేడం. దోశ ఎట్లయితుంది అనుకున్నారు? ఇత్తనాలు జల్లాలి, దాన్ని పంట పండినాక కొయ్యాలి, కోసింటికి తీసుకురావాలి, తీసుకొచ్చినాక దాన్ని నానబెట్టి పొద్దున్న తీయాలి, పిండి రుబ్బాలి, పెన మీద వేయాలి, ఇట్లా తిప్పాలి, దాని మీద నూనె వేయాలి, దాన్ని తీసి వడ్డీయాలి. ఇంతున్నది దోశ కథ. ఆఫ్టర్ ఆల్ దోశ అంటే ఆఫ్టర్ ఆల్ దోశ అయినా ఆఫ్టర్ ఆల్ దోశగా ఇట్లా అయ్యింది మేడం. ఆఫ్టర్ ఆల్ దోశ ఇట్లనే నా బిజినెస్ ఖరాబ్ చేసి. ఓకే సరే ఏడవద్దు. నీ ఏడుపు మన ఈ జంక్షన్ కి మంచిది కాదు. ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకూడదు. ఓకే సో ఏం చేద్దాం అంటావు చెప్పు. ఏం చేయలేరని నాకైతే అర్థమవుతుంది. మీరు అడుగువారు చెప్తా. నేను దోశలు బాగా వేస్తాను తెలుసా. నేను దోశలు వేయడంలో చెయ్యి తిరిగిన యాంకర్ ని. చెయ్యి తిరిగిన యాంకర్ కాదు. మీరు అడుగు సార్ ఎత్తలేదు. సార్కి ఎట్లా వంటలు వచ్చా మీకు? రాకుండా పెళ్లి ఎట్ట చేసుకుంటాడు మేడం మీరు? మారి కాదు మీకు కనీసం ఉప్మా చేయడమైనా వచ్చా? రాదండి. ఓకే మాకు అదే కావాలి. ఒక హీరో దోశ వేస్తే ఎలా ఉంటుంది? మీరు దోశ వేసే ముందు నాది ఇంకో చిన్న కోరిక కూడా ఉంది. చెప్పండి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతి ఎత్తైన మనిషి, అతి పొట్టి మనిషి పక్క పక్కన నిలబడిన ఫోటోస్ చూసాం. కానీ నేను రియల్ లైఫ్ లో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఇద్దరు పక్క పక్కన నించుంటే ఒక ఫోటో తీసుకుంటాం. కొంచెం సార్ భుజమే చేసుకోండి సార్, నాకు ఎలాగో అవకాశం లేదు. ఇప్పుడు మీరు దోశలు ఎలా వేస్తారు? అవును ఈ దోశలు వేస్తే ఈవిడేం చేస్తారు? అవి ఊరికే సప్పుడు చేయకుండా ఉంటుంది. కాదు ఆవిడ ఉల్లిపాయలు వస్తారు. మీరు పోయాలి, ఆయన పోయాలి. మీరు మరీ దోశలా కాదు గాని ఈ పెనం మీద ఒక చిన్న మీ మోడర్న్ ఆర్ట్ మీ పెయింటింగ్ చూపించండి. మీరు ఉల్లిపాయలు కోయండి. పాప ఇతనికి హెల్ప్ అవుతుంది అతని విగ్గు కొనుక్కోవడానికి. నేను ఏడవాలి అంతేనా? మీరు ఏడుస్తారా? ఏడుపు వస్తుందా? ఉల్లిపాయలు కట్ చేస్తే ఏడుపు వస్తుంది. అయితే వెయిట్, ఐ విల్ గివ్ యూ సంథింగ్. ఉల్లిపాయలు కట్ చేస్తే ఏడుపు వస్తుంది. కరెక్టే. ఇది పెట్టుకుంటే ఈవిడికి వంట వచ్చు, కాస్తో కూస్తో వచ్చినట్టుగానే అనిపిస్తోంది. యాక్చువల్లీ ఏంటంటే పాపం మీతో వర్క్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఆ తర్వాత నడువు నొప్పులతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంత హీల్స్ వేసుకోవాల్సి వస్తుంది. పాపం ఎంతసేపు ఇలా నించోవాల్సి వస్తుంది. మా హీరోయిన్స్ అందరూ నిన్ను తలెత్తుకునేలా చేస్తున్నారు. మామూలు షూలు వాడతారు, వీళ్ళు స్టూల్ వాడుతున్నారు. ఓకే అయిపోయిందా అండి? మీరు ఇట్లాంటివి చెయ్యొద్దు మేడం, నా ఎదురుగా చెప్తున్నా. ఓకే మీరు వేయండి ఇప్పుడు ఆ పెయింటింగ్ ఏదో. పెయింటింగ్ ట్రై చేయండి. ఏం పెయింటింగ్ ఏమంటారండి? మేడం బొమ్మ. నా బొమ్మ కాదు కానీ మ్యాప్ ఏదైనా వేయొచ్చు. మోడర్న్ పెయింటింగ్ అన్నారు కదా, అర్థం అవ్వకూడదు, ఇలాగే ఉండాలి. సంక్రాంతి ముక్కులో ఉంది. ఇది ఊపిరి పెయింటింగ్. దీనికి కొంచెం చాట్ పండు అలవాట్లు ఉన్నాయి. ఇదేంటండి ఇది? వరల్డ్ మ్యాప్. మొత్తం ప్రపంచం అంతా మీకు కనిపిస్తుంది చూడండి. అంటే కరెక్ట్ గా చెప్పండి. ఇది పర్టిక్యులర్ గా ఏంటి? ఇది ఆస్ట్రేలియా. ఇండియా ఎక్కడుంది? ఇండియా ఎదుగుంటే దీనికి పాకిస్తాన్ ఎక్కడుంది? పక్కన కొంచెం దూరం జరపండి. అందులో మా వాడు ఎక్కడున్నాడు? మాస్టర్ గ్యాప్ లోనే కనిపించడు, మ్యాప్ లో ఏం కనిపిస్తుంది? థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగా వేశారు. ఇంత కష్టమైనా సరే ఇంత మంచి మోడర్న్ ఆర్ట్ మీరు బాగా కోసారు. మీకు ఒక హ్యాంపర్ ఉంది. యాక్చువల్లీ వేసిన వాళ్ళకి ఇవ్వాలా, కోసిన వాళ్ళకి ఇవ్వాలా? చూసిన వాళ్ళకి ఇవ్వాలి. కోసిన వాళ్ళదే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఆడవాళ్ళ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం నేను తీసుకొస్తాను, మీరు మాట్లాడుతాను. దాంట్లో బరువులు మోయొద్దని చెప్పిండు డాక్టర్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది. చాలా బాగా ఉల్లిపాయలు కోసినందుకు. ఇంతవరకు మీకు ఎవరు ఇవ్వలేదేమో కానీ చూసారా, ఉల్లిపాయలు కోస్తే కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నారు. అబ్బా
అందరు హీరోలు మాకు బాహుబలిలో ఒక ఛాన్స్ వస్తే మేము చేసేవాళ్ళం అలా అన్నారు కదా, మీకు కూడా అనిపించిందా అప్పుడు? అంటే డెఫినెట్ గా అండి, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదండి. అంటే దాని గురించి ఇవాళ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక స్థాయి పెంచింది, నేషనల్ వైడ్ తీసుకెళ్ళింది అండి, మార్కెట్ పెంచింది, స్పాన్ పెంచింది. డెఫినెట్ గా అండి, అంటే అచీవ్మెంట్ అంటే అలాంటి అచీవ్మెంట్లు మనం కూడా ఉంటే పార్ట్ అయితే బాగుంటది అనిపిస్తుంది ఎవరికైనా. డెఫినెట్లీ ఐ వుడ్ ఆల్సో లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ బాహుబలి. రమ్యకృష్ణ గారిని తీసేయాలి పాప. రమ్యకృష్ణ గారు కాదండి, అనుష్క, తమన్నా. అప్పుడు ప్రభాస్ తీసేయాలి. బయలుదేరి ఇలాంటి కుళ్ళు చోట్లకి నవ్వు వస్తుంది, వెళ్ళండి. నేను పైసలు ఇస్తాను లేవయ్యా, ఇవాళే కదా ఎపిసోడ్ మొదలైంది. ఖాతా కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు అందులోంచి నీకు కొంచెం తీసి ఇచ్చేస్తాను. ఓకే, ఈడికొస్తే ఖాత అంటారు, స్టేషన్లకు వస్తే తాత అంటారు. ఏందో మీతో ఎక్కువ మాట్లాడితే తాత అంటాను, వెళ్ళు. మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో చూసారా దయ్యాన్ని? లేదండి, అంటే నాకు బస్సులో దయ్యాలంటే నమ్మకం లేదండి. అంటే దయ్యాలంటే భయం. ఏమంటే భయం అసలు? మనుషులంటే. ఎందుకు మనుషులంటే భయం? ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు. అంటే ఎప్పుడన్నా మనిషిని చంపటం విన్నాం కానీ ఒక దయ్యం వచ్చి మనిషిని చంపాను విన్నాం ఎప్పుడన్నా? లేదు, జరిగాయి అవి కూడా. అంటే దయ్యం చూసి భయపడి చచ్చాడు అంటారు కానీ అసలు నిజంగా చూసాడా చచ్చాడని ఎవరికి తెలుసు? ఇది మంచి లాజిక్, భయపడుతున్నటువంటి పిల్లలకి ఇది చెప్పొచ్చు. అవునండి. సో ఎప్పుడైనా సరే మనిషిని చంపగలడు కానీ దయ్యాలు వచ్చి చంపలేదు. ఓకే, ఈ క్లారిటీతో పిల్లల్లో చాలా మందిలో భయం ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ కి రారాజు మిస్టర్ అల్లరి నరేష్ గారు కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేవాళ్ళు, ఆ తర్వాత ఆ స్థానాన్ని నరేష్ గారు తీసుకున్నారు. దీని మీద మీ స్పందన? ఎవరెవరు స్నానాలు తీసుకోరండి. అంటే తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది కామెడీ ఫిల్మ్స్ అండి. సో నేను కూడా అనుకోకుండా అలాగే జరగటం. సో ఎప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు పోటీ ఉండే. ఆయన ఏంటంటే పిహెచ్డి చేశారండి, నేను అత్తిలి సత్యబాబు ఎల్కేజీ ఆయన ముందు. ఇంకా చాలా సినిమాల్లో కూడా కొన్ని సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ఇమిటేట్ చేయాలి అంటే ఆయన అయితే ఎలా చేస్తుంటారు, ఆయన ఎక్స్ప్రెషన్ కూడా కాపీ చేసి చేసినవి ఉన్నాయండి. సో ఇట్స్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. దేర్ ఓన్లీ వన్ రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే మీరు యాత్రికులకు ముఖ్య గమనిక, రైలు పట్టాలు రిపేర్ లో ఉన్నాయి, ట్రైన్లు ప్లాట్ఫామ్ పై నుండి సేవలు అందిస్తున్నాయి, దయచేసి ఆందోళన చెందొద్దు. మాస్టర్, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాయా ట్రైన్లు? దీని మీద నుంచి ఊరుకోండి, ఈ అనౌన్స్మెంట్లన్నీ మనం చేసినవేగా. ఊరికే ఇటు నుంచి ట్రైన్ వెళ్ళేది లేదు, పెట్టేది లేదండి. ఖాళీగా పడుంది కదా అని మేము కూడా సెట్ వేసుకున్నాం. మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లిళ్ళు అలాంటివి ఉంటే ఇక్కడ పెట్టుకోమని చెప్పండి, మేము రెంట్ కూడా ఇస్తున్నాం ఈ మధ్య. జస్ట్ ఫీల్ కోసమే మేము అనౌన్స్మెంట్లు ఇస్తూ ఉంటాం. బాగుందండి, చాలా బాగుంది మీ ఫీల్. మేము ఫీల్ కోసం ఒక వెయింగ్ మెషిన్ కూడా పెట్టాం, మీరు వెళ్ళి నిలబడొచ్చు. బరువు 30కి లోపే. అవునా? ఇతనే ఉంటాడు 52, 40, 60 ఎంతో. ఓకే, ఎత్తు 7 అడుగులు ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా పెరుగుతున్నారా మీరు? మాకు ఎప్పుడు చూసినా మీరు ఇంకొంచెం పెరిగారేమో. మా ఇంటి పక్కన సెల్ టవర్ ఉంటుందండి, అది కొంచెం రిసెప్షన్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం. రంగు నాణ్యమైనదే, మనసు మొహమాటం ఎక్కువ. అది కరెక్ట్. ఏ విషయాల్లో మీకు ఎక్కువ మొహమాటంగా ఉంటుంది? అంటే ఇన్ని ఆబ్లిగేషన్స్ కానివ్వండి, ఏదన్నా ఒక నా సినిమా ఉంది రండి ఓపెనింగ్ కి అంటే ఇవి ఉంటాయి చూసారా, అలాంటి కొంత అంటే ఎవరిని ఏదైనా అనుకుంటారేమో గబుక్కుని ఎందుకు అని ఎక్కువ అసలు మొహమాటం అసలు ఎవరిని అడగనండి ఏమి. కానీ మెల్లిమెల్లిగా మారాలండి, కాలంతో పాటు మనలో కూడా మార్పు రావాలి. నాకు మొహమాటం ఎక్కువ, అయినా ఇప్పుడు చూడండి మా వారు మిమ్మల్ని పిలిచారు, మీరు రాలేదు. మీ మొహమాటం మా వారికి మార్చా. కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేదు. చాలా మంది బరువు తగ్గడానికని ట్రై చేస్తూ ఉంటారు, కానీ మీకు మాత్రం దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే బాగా తింటారా? బాగా తింటాను. కాకపోతే హైట్ ఉండడం వల్ల డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇక జాతకంలో ఏంటంటే చెయ్యి చూడాల్సిన పని లేదు, చేతిలోనే తెలిసిపోతుంది. చెయ్యి చూడాల్సిన పని లేదు, చేతల్లోనే తెలిసిపోతుంది. సో జాతకం చూడాల్సిన పని లేదు, మీకు మొత్తం అంతా రాసి పెట్టుంది. ఓకే, సో కృతిక ఇంకా ఏం చేస్తున్నారు మీరు మూవీస్? ఇంకా ఇప్పటికీ ఏం చేయట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. ఎవరది నా పర్మిషన్ లేకుండా లైట్లు ఆపుతున్నారు? స్టేషన్ లో లైట్లు నిన్ను వీడని
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను చాలా కాలం నుంచి ఆడదయ్యాన్ని చూడాలనుకున్నాను కానీ ఇలాంటి మాడదయ్యాన్ని ఈ దయ్యం వచ్చేటప్పుడు లైట్ లాపితే ఎవరికి కనిపిస్తున్నాయి ఈ దయ్యం? అందుకే తెల్ల చీర కట్టుకొని వచ్చింది. నువ్వు నిజంగా దయ్యానివేనా? చూపించినా ఏంటి దయ్యాలకి కాళ్ళు జనరలీ వెనక్కుంటాయి, నీకేంటి ముందుకున్నాయి? నేను రీసెంట్ గా వచ్చింది అయ్యాన్ని, మొన్న తీసుకున్న మెంబర్షిప్. ఈ మధ్యన మార్చేశారు రూల్స్. అవునా? నువ్వు అంత కష్టపడి బెదిరించిన అమ్మాయి ఇంచైనా బెదిరిందా చూడు. అవును, చీర ఎక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కొన్నావు? అవును, మొన్న కొత్త మోడల్స్ వచ్చాయి. ఎన్ని మీటర్లు తెప్పించారు? బేసిక్ గా టెంట్ లో గుడారాలు కావాలి నాకు చీర కట్టాలంటే. నువ్వు దయ్యానివి అయితే మా దగ్గర మాంత్రికుడు ఉన్నాడు, దయ్యాన్ని వదిలించేస్తాడు. నువ్వు దెయ్యాన్ని అయితే మా దగ్గర అల్లరి నరేష్ గారు ఉన్నారు. ఆయనే మాంత్రికుడు. కూర్చో అక్కడ, కూర్చో. దయ్యం క్యారెక్టర్ లో స్టేబుల్ గా ఉండు, ఒక్క నిమిషం ఉండు. నువ్వు దయ్యం అయితే మాకేమైనా భయం అనుకుంటున్నావా? ఇదిగో చూడు మంత్రదండం. కృతిక ప్లీజ్ హెల్ప్. ఓకే, నువ్వు దయ్యానివి అంటే ఐస్ క్రీమ్ కొంటావా కొనవా? ఎనకు ఓరు ఐస్ క్రీమ్ ఇరుక్కు. హే తమిళ దయ్యం, ఐస్ క్రీమ్ చాహియే. హిందీ దయ్యం, ఐ వాంట్ an ice cream. ఇంగ్లీష్ దయ్యం. నేను బాబు చూసా. డామినోస్ అయితే ఓకే, పిజ్జా అంటే వెళ్ళిపోతా. ఇంకో రెండు पिज्जा आई वांट पिज्जा मेरे को पिज्जा इरको मेरे को एक पिज्जा चाहिए హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ దీపావళి, హ్యాపీ దసరా, హ్యాపీ సంక్రాంతి. మరి వెళ్తావా? మరి వెళ్తావా? నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. అయితే నేను వెళ్ళిపోతా. అయితే నువ్వేంటి వెళ్ళదు, నేనే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయావా? వెళ్ళిపోయా. ఇప్పుడే అల్లరి నరేష్ గారు ఒక దయ్యాన్ని వదిలించారు, మీరు కూడా అందులో సహాయ సహకారాలను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి దయ్యాలు పట్టవు గానీ ఈగోలు అనే ఫీలింగ్స్ పడుతూ ఉంటాయి. మీకు ఎప్పుడు అలాంటి ఈగోస్, మీతో పాటు ఉండేటువంటి తోటి హీరోలతో పాటు క్లాషెస్ అలాంటివి ఏం జరగలేదు కదా? ఎప్పుడు జరగలేదు. నెవర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రెండ్స్. మీకు హీరోయిన్స్ తో నో, నాట్ యెట్ అంటారా? నేను జనరల్ గా ఐఎమ్ అ వెరీ పీస్ఫుల్ పర్సన్. అంటే మీరు యోగా, మెడిటేషన్ అది నా క్యారెక్టర్ చేస్తుంది, నేను ఎక్కువ చేయను. మీరు చేయరు. మీరు జిమ్ చేస్తారా? అయితే మీరు ఇన్ని చాలా ఈజీగా ఎత్తగలరు. చాలా ఈజీగా. ఏదో ఒకసారి ట్రై చేయండి. దామా. ఇప్పటి వరకు హీరోయిన్ ఎత్తుకున్నారు, ఇప్పుడు హీరోని ఎత్తుకుంటుంది. వెళ్ళమ్మా. నేను ఇంత ఈజీగా ఎత్తుకుంటున్నా అనుకోలేదు. వేసుకోమనండి నవ్వులు బాగా. మనకి ఆ న్యూస్ల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఎవరైనా కొట్టారంటే అలాగే మీది కూడా ఇలా 4 సార్లు. ఓకే, న్యూస్ అంటే గుర్తొచ్చింది, మీ గురించి ఒక న్యూస్ వచ్చింది, అదేంటో చూద్దాం. అల్లరి నరేష్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నా ఫోటో ఉంది ఏంటి? ఏమండి, మీరు హీరోయిన్ గా చేస్తున్నప్పుడు మీ ఫోటో ఉండక ఇంకెవరి ఫోటో ఉంటుంది? మీరేం చెప్పారు? అల్లరి నరేష్ గురించి గాసిప్ కదా? అవును, అందులో ఎవరైనా ఉండొచ్చు కదా. ఏంటా షాకింగ్ నిజాలు? అక్కడ పూర్ణ ఉంది, ఇక్కడ కృతిక ఉంది. అదే చూస్తున్నాను. ఏంటా షాకింగ్ నిజాలు? అంటే మా ఇద్దరు కాంబినేషన్ అనుకుంటండి. అందులో షాకింగ్ న్యూస్ ఏముంది? స్పైసీ న్యూస్లు అయితే తప్ప మా వాళ్ళు పెట్టరు. ఏదో స్పైస్ మసాలా ఉంది ఇందులో. కృతిక మీకేమైనా తెలుసా? ఏదైనా హైట్ గురించి ఉందా? హైట్ గురించా, డైట్ గురించా? ఇవి కాదు మేము అడిగింది. అసలు ఎందుకు వచ్చింది అలాంటి న్యూస్? చూద్దామా? చూద్దామండి. సినిమాల్లో ఎప్పుడూ నవ్వించే నరేష్ సెట్ లో ఎలా ఉంటాడు అని ప్రెస్ వాళ్లు హీరోయిన్ అడిగితే తెర మీదలాగానే నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అని ఒక హీరోయిన్ కాదు, ఆయనతో వర్క్ చేసిన అందరు హీరోయిన్లు చెప్పగా ప్రెస్ వాళ్లు షాక్ కి గురయ్యారు. ఇదే కదా మరి షాకింగ్ న్యూస్ అంటే?
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ జంక్షన్. మనకి ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో గాసిప్ లో విషయం ఏమి ఉండదు, కానీ ట్యాగ్ మాత్రం ఒకటి బాగా పెడతారు హెడ్డింగ్. అలా మిమ్మల్ని బాగా ఫ్రస్ట్రేట్ చేసిన ఏదైనా ఉందా? పట్టించుకోనండి నేను. నాకు మాత్రం ఒకటి నా వైపు నుంచి నా గురించి ఎక్కువగా ఫంక్షన్స్ చేసినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి వచ్చినా కూడా మనం చేయాల్సి వస్తుంది, నా ప్రొఫెషన్ అది కాబట్టి. అయితే నా ఫోటో పెట్టేసి దాని మీద ట్యాగ్ ఏమని పెట్టారంటే సుమ గురించి చేతులు ఎత్తేసిన డాక్టర్లు. క్లిక్ చేసి న్యూస్ లోకి వెళ్తే ఏం లేదు అక్కడ, ఇలాగే ఏదో ఒక మ్యాటర్ ఉండింది. గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ అలా వాడుకోవాలంటారా? అంటే ముందు మన హెడ్డింగ్ చూసి ఏదో జరిగిందని చూస్తాం, లోపలికి చూస్తే ఏముండదండి. కరెక్ట్. సో ఐ థింక్ ద క్యూరియాసిటీ అంటే వాళ్ళు ఎక్కువ చూడాలి అన్న దానికోసం హెడ్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఐ థింక్ కొంత మన పర్సనల్ లైఫ్ గురించి మన ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇంతకు ముందు జనాలు టీవీ వాళ్ళని తిట్టేవాళ్ళు, ఇప్పుడు టీవీ వాళ్ళం అందరం కలిసి ఇంటర్నెట్ వాళ్ళని తిడుతున్నాం. సో ఎదుగుతున్నాం మనం టెక్నాలజీలో. ర్యాపిడ్ ఫైర్ ఆడడానికి టైం అయింది. ఈ ర్యాపిడ్ ఫైర్ మేము అడిగేటువంటి క్వశ్చన్లకి మీరు ఒకవేళ గనక రాంగ్ ఆన్సర్స్ చెప్పినట్టయితే మా సిగ్నల్ బాబా సిగ్నల్ ఇస్తాడు, ఇది రాంగ్ అయింది అని రెడ్ లైట్ వెలిగిస్తాడు. అలాగా ఓకే. ఒకవేళ కరెక్ట్ చెప్పారంటే గ్రీన్ లైట్లు వెలిగిస్తాడు ఆనందంతో. ఇలాగా అన్ని ఆన్సర్స్ కి మీరు మంచి సమాధానాలు చెప్పారంటే మీకు సిగ్నల్ బాబా ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తాడు. అదేంటంటే మీతో డాన్సర్లు డాన్స్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు రాంగ్ ఆన్సర్లు చెప్పి రెడ్ లైట్లు వెలిగారనుకో, మీరు డాన్సర్లతో డాన్స్ చేస్తారు. మొదలెడదామా? ఆ కార్డ్స్ ఇవ్వు. మీరు ఆన్సర్లు చెప్పడం అంటే కార్డులు తిప్పడమే. ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ కలర్, ఒకవేళ నో అయితే రెడ్ కలర్. అలా మధ్యలో కలర్స్ చూపించకూడదు. ఈ క్వశ్చన్ ఎక్స్క్లూజివ్లీ మీకు మాత్రమే. పెళ్లికి ముందు సంతోషంగా ఉన్నారా? Yes? మీ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది. అంటే పెళ్లికి ముందు ఏ మగాడైనా సుఖంగా ఉంటారంటారా? ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళిపోయినా అంటే ఫ్రెండ్స్ తోటి లేట్ గా వచ్చిన పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కదండి. నీడ్ టు థింక్ అబౌట్ సమ్మన్. అంటే ఇదివరకు నా గురించి ఎవరు లేరని పెద్ద ఆలోచన లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వెయిట్ చేస్తున్నారని ఒక. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మా ఆయన ఫోన్లు ఎందుకు 8 తర్వాత మోగేవో? దయ్యం గొప్పదా కదా? పాపం దాని టాలెంట్ దానికి ఉంది కదా. దానికి ఏ టాలెంట్ ఉందో తెలుసు. ఇప్పుడు మనకి శరీరాలు ఉన్నాయి కాబట్టి నేను ఇతన్ని ఇలా వేయగలుగుతున్నాను ఒక దెబ్బ. దయ్యానికి శరీరం లేదు కదా, అయినా సరే అది ఒక దెబ్బ వేయాలంటే ఎంత కష్టపడాలది. సో దయ్యం గొప్పదే కదా. దెయ్యాల కోసమే బాగా తెలుస్తాను. గోళీలాట ఆడారా? మేము అడిగింది గోళీలాట, మీరు వేసిన గోళీల గురించి కాదు. నేను గోళీల గురించి చెప్తాను. ఎప్పుడైనా ఎవరికైనా కన్ను కొట్టారా? జస్ట్ ఇప్పుడే హర్షకు కొట్టాను. హర్ష కొట్టారా? అది కాదు మేము అడిగింది, కన్ను కొట్టడం గురించి. మీరు మీ లైఫ్ లో ఫస్ట్ టైం కన్ను కొట్టాను అనుకున్నది ఎప్పుడు? కంట్లో నలగబడినప్పుడు. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో అంటే డూ యూ హ్యావ్ అ ఫస్ట్ క్రష్ అని అడుగుతాం, తెలుగులో అడగాలంటే అలాగైతే కాలేజ్ లో నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, అమ్మాయి నువ్వంటే ఇష్టపడుతుందని. సో షీ హాజ్ అ క్రష్ ఆన్ యూ అన్నాడు. అవునా అని 2-3 సార్లు చూస్తుంటే ఫస్ట్ టైం ఇలాగ అన్నానండి. అసలు కన్ను కొట్టి పాజిటివ్ గా ఉంటదండి. ఇలాగంటే రియాక్ట్ అయింది. ఎలా రియాక్ట్ అయింది? తను కూడా కొంచెం ఇలా అంటే పక్కకి రమ్మని ఒకసారి అంటాం కదా, పర్సనల్ మాట్లాడటానికి. అంతమంది ఉన్నప్పుడు మన జనరల్ గా పేరు పెట్టో లేకపోతే ఇంకో పిలవలేం కదండి. చూసినప్పుడు ఇలాగని ఒకసారి రా అంటే పక్క వచ్చింది. జస్ట్ స్పోక్. ఓకే. దాని తర్వాత 2వ నెలలో అమ్మాయి పెళ్లి అయిపోయింది. సో అంతకన్నా ముందుకు వెళ్ళలేదు. లేదండి. పోన్లేండి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకూడదు. నాగార్జున గారితో మల్టీ స్టారర్ అంటే రెమ్యూనరేషన్ కూడా అడగరట, నిజమేనా? అవునా? అంటే అది ఓన్లీ నాగార్జున గారి వరకే పరిమితమా లేకపోతే బీన్ ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి. ఆయన అంటే ఇష్టం నాకు. నాగార్జున గారు వీరాభిమాని. సో ఆయనతో చెయ్యాలి అని కోరికుంది. అసలు ఎన్ని అభిమానులు ఉన్నట్టు నాకు ఉందండి. ఓకే. మీరు మహేష్ బాబుతో సినిమా అంటే రెమ్యూనరేషన్ ఒప్పుకోకుండానే నేను చేసేస్తాను అన్నారంట, నిజమేనా? నేను ఉత్తినే ఒక రాయేసా. ఆవిడ ఉత్తినే రాయేసింది. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీతో లేచిపోతామా అన్నారా? నో. ఎందుకు? మీరు లేవడానికి లేట్ అవుతుందనా? అంటే లేచిపోదా అన్ని అమ్మాయిలు ఈ మధ్య లేరండి. డూ యూ థింక్ 10 years బ్యాక్ కి ఇప్పటికి అమ్మాయిల్లో చాలా మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఆ టైంలోకి ఇప్పటికి ఏమవుతుందంటే ఉమెన్ ఇస్ డూయింగ్ ది సేమ్ థింగ్ అండి. మగాడు ఏం చేయగలుగుతున్నాడు, ఉమెన్ కూడా అదే చేస్తుందండి. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈక్వాలిటీకి వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఇంకా మగవాళ్ళు చేయలేకపోతున్నారు. అవునండి. వంటలు
డెలివరీ అక్కడ వరకు ఆగారు. ఏమో చెప్పలేము, టెక్నాలజీ మొన్న ఎప్పుడు ఎక్కడో నేను చదివానండి, ఒక మగాడు డెలివరీ చేసాడండి. మీరు అదేమైనా? నాకు అలాంటి ఏమీ లేదు. యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ వైఫ్ అండ్ యువర్ బ్యూటిఫుల్ డాటర్. ఓకే, సో రాపిడ్ ఫైర్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా ఆడారా లేదా ఒకసారి నేను సిగ్నల్ బాబాని అడుగుతాను. బాబా బాగా ఆడారా? వావ్, ఈ వెరీ హ్యాపీ. 3 గ్రీన్ లైట్స్ వెలిగించారు. అంటే దీని అర్థం ఏంటి? డాన్సర్లు వీళ్ళతో డాన్స్ చేస్తారు అని, అంతే కదా? బట్ బిఫోర్ దట్ మీకు కూడా ఒక హ్యాంపర్ ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ హైట్ కి ఇది చాలా చిన్నదే, కానీ ప్లీజ్ స్వీకరించండి. సో వీ విల్ ఆల్సో గో అండ్ వాచ్ ఇంట్లో దయ్యం నాకేం భయం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ కృతిక ఫర్ కమింగ్ టు ద షో. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. మొగుడు మన చెప్పు చేతల్లో ఉండాలంటే ఏం చెయ్యాలి? అసలు వినట్లేదా రాజీవ్ గారు మీ మాట? స్వామి, పెదవులు దొండపండు లాగా రా. దొండపండు అంటే మేకప్ తీసినాక ఎట్లుంటో అట్లా. నీ పొందరా, నీ పొంద, నీ పిండాకుడు. మీకైనా వాష్రూమ్స్ ఇండివిజువల్ కేబిన్స్ ఉంటాయి, మాకు షేర్డ్ కదా, అప్పుడు ఇలా ఇలా మాట్లాడుకోవాల్సి వస్తాయి. యువర్ మూవీ వాజ్ నైస్ అంటే థ్యాంక్ యూ.